అక్క, నాకైతే ఆ నీలవేణిని అంత ఈజీగా అమ్మ ఎంకరేజ్ చేస్తుందని అనిపించడం లేదు కదా. అవునక్క, అమ్మ సైలెంట్ అయిందంటే సీరియస్ గా ఆలోచిస్తుందని అర్థం. ఆమె సీరియస్ గా ఆలోచించడం కాదు, మనం మీ అమ్మగారి గురించి సీరియస్ గా ఆలోచించాలి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ నీలవేణికి బంగారు గాజులు తెచ్చిచ్చింది కదా, అందుకు. లేదు బావా, సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో ఉంది. ఎందుకంటే మా అమ్మ బిజినెస్ ఉమెన్. 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు ఎలా సంపాదించాలో ఆలోచిస్తుంది. అలాంటి దానికోసం బంగారు గాజులు తెప్పించిందంటే అంతకు 10 వసూలు చేస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది, కానీ ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏం ఆలోచించక కాంచనా, మనం రిలాక్స్ అవుదాం. చూద్దాం ఎందుకు మీ అమ్మ బంగారు గాజులు ఇచ్చిందో త్వరలోనే తెలుస్తుంది కదా. అమ్మా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేనేదో సాధించానని కాదు, గాని ఇన్నాళ్ళు నేను ఏ పని చేసినా కసురుకునే అమ్మగారు ఈరోజు నా చెయ్యి పట్టుకుని అందరి ముందుకి తీసుకెళ్ళి నాకు గాజులిచ్చింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అమ్మగారు నా మీద ఎప్పుడూ కోపంగా ఉంటారు అనుకునేదాన్ని. తారక్ సార్ నా స్థాయి పెంచాలని చూసినా నా కాళ్ళు మాత్రం భూమి మీదే ఉండేవి. ఊరు మట్టిని నేను వేసిన అడుగులు ఎప్పుడూ మర్చిపోలేదు. ఈరోజు అమ్మగారు నన్ను మెచ్చుకుని బంగారు గాజులు ఇవ్వడం అనేది జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. అందుకే ఈ గాజులు నా చేతికి తొడుక్కునే ముందు నీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాను. లెటర్ ఉందేంటి? అమ్మగారి గాజులతో పాటు నన్ను మెచ్చుకుంటున్నట్టుగా రాశారా? ఏంటి? శభాష్, వావ్, గ్రేట్ అని మెచ్చుకుంటానని అనుకున్నావా? పిచ్చిదానా, నువ్వు మా కంపెనీ కోసం పాటుపడ్డా, మా ఇంట్లో పనులు చేసినా నిన్ను ఒక సర్వెంట్ లాగానే చూస్తాను తప్పించి ఏదో సాధించిన నీలవేణిలా ఎందుకు చూస్తాను? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావే? 25 కోట్లు నష్టం వస్తుందని నువ్వు చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఊరేగింపుకు తీసుకువెళ్ళాలి అన్నట్టుగా మాట్లాడుతుంటే నాకెంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నీకున్నంత జ్ఞానం కూడా నాకు లేదని అందరూ ఫీల్ అయిపోరా? అవునా కాదా? ఎక్కడో పల్లెటూరు నుంచొచ్చి 10 రోజులు పెళ్లి పనులు చూసుకుని వెళ్ళిపోవలసిన దానివి నా కొడుకు తాళి కట్టగానే ఇక్కడే తిష్ట వేశావు. అఫ్కోర్స్ కోడలుగా కాదనుకో, అయినా వస్తువుల పడి ఉన్న నిన్ను ప్రపంచమే గుర్తించాలని నా కొడుకు పనిలో పెట్టుకోవడం ఎంత విచిత్రమో.
నేను కూడా నీకు బంగారు గాజులివ్వడం అంతే వింత. ఎందుకిలా చేశావని అందరూ నన్ను అనుమానించినా నువ్వు మాత్రం సంతోషించావు. ఆ ఆనందం కూడా ఎక్కువసేపు ఉండకూడదని నువ్వు గాజులు తీసేటప్పుడు ఈ చీటీ చదువుతావని స్పష్టంగా రాసిపెట్టాను. చేతులకి గాజులు వేసుకుని అందరికీ చూపించాలని ప్రయత్నించకు. అవి వేసుకుని అంట్లు తోమితే పని మనిషి దొంగతనం చేసినట్లుంటుంది. నువ్వు అలా అని బాధపడకు. నీకు వేసుకునే రోజు ఒకటి వస్తుంది. ఈ ఇంటితో నా కొడుకుతో అన్ని బంధాలు తెంచుకుని ఒంటరిగా మీ ఊరికి వెళ్ళిపోయే రోజొస్తుంది. అప్పుడు వేసుకో. ఇదంతా రాసి పెట్టాక కూడా నువ్వు ఆ గాజులు వేసుకుంటావని నేను అనుకోను. ఎందుకంటే నాకు తెలుసు నీకు మాన మర్యాద ఎంత ముఖ్యమో సిగ్గు బిడియం అంతే ముఖ్యం. నీలవేణి, 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 ఏం చేస్తున్నావు? ఏం లేదు సార్. హే, గాజులు ఇంకా వేసుకోలేదు. ఏంటి అక్కడ పెట్టావు? ఓ, అమ్మవారి దగ్గర పెట్టేసి పూజ చేసి దానికి కూడా పసుపు కుంకుమ పెట్టేసి అప్పుడు చేతికి వేసుకోవాలనుకుంటున్నావా ఏంటి? మా అమ్మ బంగారు గాజులు ఇవ్వడం అనేది నిజంగా మా డాడీ అన్నట్టు గొప్ప విషయమే. కానీ మనుషుల్లో మార్పు రావడం సహజం. మంచి మనిషిగా మారితే అంతకన్నా కావాల్సిందే ఉంటుంది. అవునా కాదా? ఏం మాట్లాడవేంటి నిలవిని? నిలవిని, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయేంటి? ఏం లేదు సార్. చెప్పు నిలవిని. ఏదైనా మంచి విషయం గుర్తొచ్చి సంతోషపడతారు కానీ ఇలా గుర్తు తెచ్చుకొని ఏడవడం అనేది తెలుసుకోవాల్సిన విషయమే. ఏమైందో చెప్పు నిలవేణి. ఇవి బాధతో వచ్చిన కన్నీళ్లు కావు సార్, ఆనంద బాష్పాలు. ఏంటి?